రాజుకి నా పుణ్యం పోసానయ్యా, వాడిని నా భక్తుణ్ణి నా కైలాసానికి పంపించండి అంటాడట. ఎంతటి దయామయుడు చూడండి. అందుకు కైలాసంలో ఆయన ఉండకుండా ఎక్కడుంటున్నాడు? కాష్టంలో ఉంటున్నాడు. ఆయన కైలాసాన్ని వీడి కాష్టంలో ఉండడానికి కారణం యమబాధలు భరించలేక జీవులు బాధపడతారని పరమశివుడు వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అటువంటిది దయామయుడు బోలాశంకరుడు. అటువంటి పరమశివుడు ఎంతటి దయామయుడు అంటే చివరికి రావణ బ్రహ్మ తపస్సు చేసి పార్వతి, రావణాసురుడు అనే మహాభక్తుడు తపస్సు చేస్తున్నాడు, కైలాస పర్వతాన్ని ఎత్తేశాడు. కడుపు చింపుకొని పేగులు బయటికి లాగేసి వీణగా వాయిస్తున్నాడు. నా అనుగ్రహాన్ని పొందాడు పార్వతి. ఆయన నేను అనుగ్రహించి వస్తాను అంటే పార్వతి అమ్మవారు కూడా బయలుదేరిపోయారట. పరమశివుడు వద్దన్నాడు. పార్వతి, వాడు రాక్షసుడు, ఎంతటి తపస్సు చేసినా కొన్ని రాక్షస గుణాలు ఉంటాయి కదా, నువ్వు వద్దులే అంటే, లేదు నాదా, ఆ కడుపు చింపుకున్న వాడిని చూడాలి అని అమ్మవారు కూడా పరమశివుడితో వచ్చారు. పరమశివుడు రావణుడికి వరం ఇస్తూ ఉంటే రావణాసురుడు వరాలన్నీ పక్కన పెట్టేసి, అయ్యా ఈశ్వర, ఇంత అందమైన భార్య నీకెందుకయ్యా, నువ్వేమో శ్మశానాల్లో కూర్చుంటావు,